ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటాది. It is in the state of bliss. అచంచలంగా ఉంటాది. It's unwavering. అమృతంగా ఉంటుంటాది. It's nectarine. అది అలాంటిదే ఆత్మతత్వము. And that is the trait దానిని of Atma. క్రమక్రమేణా ఎప్పుడు చూడవచ్చునంటే, How can you experience it? నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశమును చూడవచ్చును. While in sleep, you can see Chittakasha, the mind. ఈ భూతాకాశమును స్వప్నయందు చూడవచ్చును. In a dream, you can see your own body, Bhutakasha. కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలో అందు మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది. In Sushupti, deep sleep only, you see Chidakasha. అది ఏ చిదాకాశము. That is Chidakasha, the eternal. అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది. There you experience only bliss. ఏ విధంగా? How? రాత్రి హాయిగా నిద్రపోయాను. Last night you slept ఏ well. స్వప్నము లేదు. No dream. ఏ యొక్క డ్రీములు లేదు. No dreams ఏ whatsoever. విధమైనటువంటి చలనము లేదు. No agitation. హాయిగా ఉన్నానంటాడు. You said, I had a good అనగా sleep. చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము. Chidakasha, Atma, has got peace attached to it. దీనిని స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మస్వరూపము. And the same thing experiences the dream. స్వప్నామృతము అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము. Atma transcends dream. కనుక ఈ యొక్క భూతాకాశము, చిత్తాకాశం, చిదాకాశం మూడింటికి మనము మాస్టర్గా ఉంటున్నాం. We are the masters, in fact, to these three levels. The ఇది నా body, దేహము mind, అని and నువ్వు పక్కకు నెట్టవచ్చు. You may deny your body. ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు. You may disown your home. ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు. You can say this is my mind. కానీ అన్నిటికీ నీ నా మనసు, నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు. And you say mine, but you are separate from them. కనుకనే ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్. Atma means master the mind, be a master నీవు mind. అన్నిటికీ నీ మాస్టర్ అయినటువంటి వాడు. And you are the master of all. అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు Man being a master. అల్పుడు ఏ రీతిగా కాగలడు? How can he be so low? కాబట్టి నీ ఆత్మస్వరూపం ఏమిటనగా చిదాకాశమే ఆత్మస్వరూపం. So what is your true form? Chidakasha, the spirit, Atma. చిత్తాకాశం కాదు. Not the mind, Chittakasha. భూతాకాశం కాదు. Not the body, Bhutakasha. కల్పితమైనటువంటి స్వరూపం కాదు. It's not the ephemeral world. కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము. Vedanta says the Chidakasha, the Atma, is the true one. జాగ్రత్త, Waking state, స్వప్నము, the sleeping, సుషుప్తి, and ఈ dream మూడింటి state, యొక్క and deep సంబంధమే sleep. ఈ యొక్క చిదాకాశమునకు, చిత్తాకాశమునకు, భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు. That makes all the difference between Bhutakasha, physical, and Chittakasha, the mind, psychological, and Chidakasha, the Atmic, the spirit. కనుకనే ప్రత్యక్షం, పరోక్షం, ప్రావిత్రం. One is Prachaksha, direct, Ksha, indirect, పవిత్రం. Pavitra, the sacred.